గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. మనం ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ గురించి చెప్తాము. ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏ విధంగా అనే దాని మీద చెప్పాము మీకు ఆల్రెడీ. ఈ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్లో ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్ ఎలా ఉంది, ట్రాన్సాక్షన్ లాగ్ ఏంటి, సో ఈ సీరియలైజబిలిటీ అంటే ఏంటి, ఏ విధంగా చేయాలి, దాంతోపాటు కాంకరెన్సీ కంట్రోల్ అంటే ఏంటి, కాంకరెన్సీ కంట్రోల్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ దట్ ఆర్ కాజ్డ్ బై ద కాంకరెన్సీ కంట్రోల్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు అవసరమైన ప్రోటోకాల్స్, ఏమేమి ప్రోటోకాల్స్ ఉన్నాయి దాని మీద మనము డిస్కస్ చేసాం. సో దీంట్లో లాగ్ బేస్డ్ ప్రోటోకాల్ అనేది ఒకటి చెప్పాం. ఈ లాగ్ బేస్డ్ ప్రోటోకాల్ను ఉపయోగించడం వల్ల మనం కాంకరెన్సీ కంట్రోల్ చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. అయితే దీంట్లో ఉండే ఒక ప్రాబ్లం ఏమిటి అంటే డెడ్ లాక్స్ని ఎలా డిటెక్ట్ చేయాలి అంటున్నాము అంటే, డెడ్ లాక్స్ కెన్ బి డిటెక్టెడ్ బై యూజింగ్ వెయిట్ ఫర్ గ్రాఫ్. ఇలా whenever the cycle is found in the graph indicates that so deadlock is occurred, otherwise the deadlock is not occurred. డెడ్లాక్ ప్రివెన్షన్, ఏ విధంగా డెడ్లాక్ని ప్రివెంట్ చేయాలి. డెడ్లాక్ని ప్రివెంట్ చేయడానికి రెండు మెథడ్స్ చెప్పాము. వెయిట్ డై స్కీమ్ ఒకటి, ఇంకోటి వూండ్ అండ్ వెయిట్ స్కీమ్ అని ఉంటుంది. ఇదంతా కూడా మనము లాస్ట్ క్లాస్లో మీకు చెప్పిన టాపిక్. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ట్రాన్సాక్షన్ రికవరీ, డ్యూరబిలిటీ అంటాం అన్నమాట. ట్రాన్సాక్షన్ రికవరీ అంటుంటాం. ట్రాన్సాక్షన్ రికవరీ ఈజ్ యూజ్డ్ టు రికవర్ ద డేటా whenever the system is crashed. దీన్ని మనం డ్యూరబిలిటీ, ట్రాన్సాక్షన్ ప్రాపర్టీలో ఫోర్త్ ప్రాపర్టీ ఉంటుంది, డ్యూరబిలిటీ. హౌ డ్యూరబిలిటీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో బై యూజింగ్ ట్రాన్సాక్షన్ రికవరీ. వాట్ ఈజ్ ట్రాన్సాక్షన్ రికవరీ? ట్రాన్సాక్షన్ రికవరీ ఈజ్ యూజ్డ్ టు రికవర్ ద డేటా whenever the system is crashed. సో మన సిస్టమ్ క్రాష్ అయినప్పుడు డేటాను రికవరీ చేసుకోవాలి అనుకుంటే మనం ఏం చేస్తున్నాము అంటే ట్రాన్సాక్షన్ రికవరీ అనే కాన్సెప్ట్ని వాడుకోవాలి డేటాబేస్లో. చూడండి, మనం ట్రాన్సాక్షన్కి 4 ప్రాపర్టీస్ చెప్పాము మీకు ఆల్రెడీ. ఏమేమి ప్రాపర్టీస్ చెప్పాము మనము? సో అటామిసిటీ, ఐసోలేషన్, కన్సిస్టెన్సీ, డ్యూరబిలిటీ. సో డ్యూరబిలిటీ అంటే చెప్పాము. So once the data is committed, once the data is stored in a database system, so we can recover the data even the system is failed. So we cannot lost the data. So ఒకసారి డేటాను మనము డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో స్టోర్ చేసిన తర్వాత ఆ డేటా లాస్ అవ్వడానికి వీలు లేదు. ఈవెన్ ద సిస్టమ్ క్రాష్ ఆర్ పవర్ ఫెయిల్యూర్స్, ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్, ఎనీ న్యాచురల్ డిస్ట్రక్టర్. సో ఎటువంటి న్యాచురల్ డిస్ట్రక్టర్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, వన్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనం డేటా స్టోర్ చేసాము అంటే ఆ డేటాను మనం ఏం చేయాలి? రికవరీ చేసుకోవాలి. ఏ విధంగా రికవర్ చేసుకోవచ్చు అంటే ట్రాన్సాక్షన్ రికవరీ ఈజ్ యూజ్డ్ టు రికవర్ ద డేటా వెన్ ద సిస్టమ్ ఈజ్ క్రాష్డ్. మనం సిస్టమ్ క్రాష్ అయినా కానీ మన డేటాను మనం ఏం చేయాలి? రికవరీ చేసుకోవాలి అంటే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది వాడతాం. అదే చెప్తున్నాం, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్, ట్రాన్సాక్షన్ రికవరీ. ట్రాన్సాక్షన్ రికవరీ ఈజ్ యూజ్డ్ టు రికవర్ ద డేటా whenever the system is crashed. సిస్టమ్ క్రాష్ అయినా కానీ డేటాను రికవరీ చేసుకోవాలి అనుకుంటే మనం ఏం చేస్తాము అంటే ట్రాన్సాక్షన్ రికవరీ అనేది. సో అదే దీన్ని చెప్పేటప్పుడు డ్యూరబిలిటీ అంటాం. హౌ డ్యూరబిలిటీ ఈజ్ ఇంప్లిమెంటెడ్. డ్యూరబిలిటీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. హౌ డ్యూరబిలిటీ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో డ్యూరబిలిటీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అంటే ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్తాం. ద రికవరీ మేనేజర్ ఆఫ్ DBMS. దీంట్లో DBMSలో రికవరీ మేనేజర్ ఉంటుంది. The recovery manager of DBMS is responsible for ensuring two important properties of a transaction. They are atomicity and durability. So ఇక్కడ దీని యొక్క మెయిన్ ఏంటి అంటున్నాము? రికవరీ మేనేజర్ అనమాట.
So the recovery manager, database management system has recovery manager. The recovery manager is responsible. So recovery manager is responsible for ensuring two important properties of the transaction. They are atomicity and durability. So atomicity కూడా అంతే. సో మనం ఒకవేళ పార్షియల్ ఎగ్జిక్యూషన్ ఉండదు, పార్షియల్ ఎగ్జిక్యూషన్ అయితే రివర్స్ చేయాలి. ఏ విధంగా కావాలంటున్నాము? ట్రాన్సాక్షన్ రికవరీ. అందుకని రికవరీ మేనేజర్ ట్రాన్సాక్షన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనకేంటి అంటే రికవరీ మేనేజర్ అనేది ఉంటుంది. ద రికవరీ మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ టూ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ యొక్క టూ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే రికవరీ మేనేజర్ అని చెప్తాం. దే ఆర్ ఏంటి ఆ టూ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్? అటామిసిటీ అండ్ durability. Atomicity అంటే ఏంటి? It ensures atomicity by undoing the actions of the transaction that do not committed. So atomicity ఏంటి? సో అండూ చేయటమే, which are not committed. అంటే మొత్తం ఎగ్జిక్యూట్ అయితే కమిట్ అవుతుంది, మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వకపోతే ఏంటి? రివర్స్ చేయాలి, అంటే అండూ చేయాలి. ఇట్ ఎన్ష్యూర్స్ atomicity by undoing the actions of the transaction that do not committed. సో మనం అంటే మొత్తం కానీ ఎగ్జిక్యూషన్ ట్రాన్సాక్షన్ అంతా కంప్లీట్ అయింది అనుకోండి, ఆల్ ద ఆపరేషన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇస్ కంప్లీటెడ్, దెన్ ద ట్రాన్సాక్షన్ ఇస్ కమిటెడ్. అదర్వైజ్ ఇట్ ఈస్ నెసెసరీ టు అన్డూ ద ఆపరేషన్స్. సో దట్ ఈస్ కాల్డ్. అండ్ డ్యూరబిలిటీ మేక్ ష్యూర్ దట్ ఆల్ ద యాక్షన్స్ ఆఫ్ కమిటెడ్ బై ద ట్రాన్సాక్షన్ సర్వైవ్ ఇన్ ద సిస్టమ్ క్రాషెస్ అండ్ మీడియా ఫెయిల్యూర్స్. సో డ్యూరబిలిటీ అంటే ఆల్రెడీ చెప్పాం. సో వన్స్ ద డేటా ఈస్ స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, it must be survive even the system crashes and media failures. So system crash అయినా మీడియా ఫెయిల్యూర్ అయినా కానీ ఆ డేటాను మనం ఏం చేయాలి? రికవరీ చేసుకోవాలి. సో ఈ వీళ్ళు ఎలా చేయొచ్చు అనే దానికి వచ్చినప్పుడు ఏరీస్ అనే ఒక అల్గరిథం, ARIES ఈజ్ ఎ రికవరీ అల్గరిథం విచ్ ఈస్ కాన్సెప్టువల్లీ సింపుల్. సో దేని ద్వారా చేస్తున్నాము అంటే ఏరీస్ అనే ఒక అల్గోరిథం ఉంది. ఈ ఏరీస్ అనే అల్గోరిథం ద్వారా, ఏరీస్ ఈస్ ఎ రికవరీ అల్గోరిథం విచ్ ఈస్ కాన్సెప్టువల్లీ సింపుల్, వర్క్ వెల్ విత్ వైడ్ రేంజ్ ఆఫ్ కాంకరెన్సీ కంట్రోల్ మెకానిజం. ఈ అల్గోరిథం అనేది కాన్సెప్ట్ వెరీ సింపుల్. చూడండి, ఏరీస్ అల్గోరిథం ద్వారా మనం రికవర్ చేయొచ్చు అంటున్నాం. ఎలా? ఇట్స్ వర్క్ వెరీ సింపుల్, వైడ్ రేంజ్ ఆఫ్ కాంకరెన్సీ, వర్క్స్ వెల్, సింపుల్గా ఉంటుంది, బాగా వర్క్ చేస్తుంది. అలానే వైడ్ రేంజ్ ఆఫ్ కాంకరెన్సీ కంట్రోల్ మెకానిజం. The recovery manager is invoked after crash restart proceeds in 3 phases. చూడండి, సో రికవరీ మేనేజర్ ఎప్పుడు ఇన్వాక్ అవుతుంది? ద రికవరీ మేనేజర్ ఈజ్ ఇన్వోక్డ్ ఆఫ్టర్ ద సిస్టమ్ క్రాష్ అయినప్పుడు కానీ, రీస్టార్ట్ అయినప్పుడు కానీ. సో ప్రొసీడ్స్ చేస్తుంది. 3 phases-లో ఉంటుంది. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ 3 phases-లో ఉంటుంది. ఏమేమిటి? ఎనాలిసిస్, రీడు, అండు. చూడండి, ఇక్కడ ఈ రికవరీ మేనేజర్లో 3 phases ఉంది. ఫస్ట్ ఫేజ్ ఏమిటి అంటే ఎనాలిసిస్, ఇంకోటి ఏమిటి అంటే రీడు, ఇంకోటి ఏంటి అంటే అండు. 3 phases ఉంటాయి. సో ఏంటి ఎనాలిసిస్ అంటే ఏమిటి? ఎనాలిసిస్ అంటే ఐడెంటిఫైయింగ్ ద డర్టీ పేజెస్ ఇన్ ద బఫర్ ఫుల్ అండ్ ఐడెంటిఫై ద యాక్టివ్ ట్రాన్సాక్షన్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్రాష్. చూడండి, ఎనాలిసిస్ ఫేజ్లో ఏం చేస్తాము అంటే సిస్టమ్ క్రాష్ అయినప్పుడు ఏమేమి ట్రాన్సాక్షన్స్ యాక్టివ్గా ఉన్నాయి, ఆ టైంలో ఆ పేజ్ అంటే ఆ పేజెస్ని మనం ఏమంటాం అంటే డర్టీ పేజ్ అని చెప్తున్నాడు. సో అది మీకు కాంకరెన్సీ కంట్రోల్లో చెప్పినప్పుడు మీకు ప్రాబ్లమ్స్ దట్ ఆర్ కాజ్డ్ బై కాంకరెన్సీ కంట్రోల్లో చెప్పా డర్టీ పేజ్ అనేది. సో ఆ డర్టీ పేజ్, ఐడెంటిఫైయింగ్ ద డర్టీ పేజ్ ఇన్ ద బఫర్ పూల్. సో డర్టీ పేజెస్ని ఐడెంటిఫై చేయటం అండ్ ఐడెంటిఫైయింగ్ ది యాక్టివ్ ట్రాన్సాక్షన్స్. సో సిస్టమ్ క్రాష్ అయినప్పుడు ఏ ట్రాన్సాక్షన్స్ యాక్టివ్గా ఉన్నాయి అండ్ ఐడెంటిఫైయింగ్ ద యాక్టివ్ ట్రాన్సాక్షన్స్ అట్ ద టైమ్ ఆఫ్ క్రాష్. సిస్టమ్ క్రాష్ అయినప్పుడు ఏమేమి ఐడెంటిఫై చేయొచ్చు, ఇదంతా కూడా ఏంటి అంటే ఎనాలిసిస్ ఫేజ్. అంటే మనం ఎప్పుడైనా ఒక సిస్టమ్ మన క్రాష్ అయింది అంటే సో ఆ టైంలో ఏమేమి ట్రాన్సాక్షన్స్ యాక్టివ్గా ఉన్నాయి, సో ఆ డేటా ఐటమ్ అనేది ఏ పేజీలో ఉందో ఆ పేజీని మనం ఏమంటాము అంటే డర్టీ పేజ్ అంటే సో అది మనము అంటే యాక్చువల్గా డేటాబేస్ సిస్టమ్ ఒకేసారి 10 రికార్డులు 20 రికార్డ్స్ రీడ్ చేస్తుంటుంది కాబట్టి అలా.
అలానే అది ఎనాలిసిస్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి అంటే రీడు అంటే ఏంటంటే రిపీట్ ఆల్ ద యాక్షన్ స్టార్టింగ్ ఫ్రమ్ అప్రోప్రియేట్ పాయింట్ ఇన్ ద లాగ్ అండ్ రీస్టోర్ ద డేటాబేస్ స్టేట్ టు విచ్ ఇస్ దట్. చూడండి, సో రీడు అంటే ఏంటంటే ఇక్కడ అంటే రిపీట్ ఆల్ ద స్టార్టింగ్ ఫ్రమ్ ద అప్రోప్రియేట్ పాయింట్ ఆఫ్ ద లాగ్ రికార్డ్ అండ్ రీస్టోర్ ద డేటాబేసెస్ స్టేట్ టు వాట్ ఇట్ ఈస్, వాట్ వాస్ ద టైమ్ ఆఫ్ క్రాష్. చూడండి, సో రీడు చేస్తాం. తర్వాత అంటే రీడు అంటే ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉందో అదంతా రీడు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దెన్ అండూ ద యాక్షన్స్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ దట్ డు నాట్ కమిట్. సో కమిట్ అవ్వని ట్రాన్సాక్షన్ ని మనం ఏం చేయాలి, అండూ చేయాలి. సో దట్ డేటాబేస్ రిఫర్స్ ఓన్లీ ద యాక్షన్స్ ఆఫ్ ద కమిటెడ్ ట్రాన్సాక్షన్స్. సో కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఇలా చేయాలి. ఈ 3 పాయింట్స్ని పెడతాం, ఎనాలిసిస్, రీడు, అండు. కమిట్ అవ్వని ట్రాన్సాక్షన్స్ అండూ చేయటం, రిపీట్ చేయటం ఆల్ ద యాక్షన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ద అప్రోప్రియేట్ పాయింట్ నుంచి మళ్ళీ రిపీట్ చేయటం. సో తర్వాత ఎక్కడి నుంచి ప్రాబ్లం వచ్చిందో ఐడెంటిఫై చేయటం. చూడండి, సపోజ్ ఇలా ఇచ్చామండి, ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను నీట్గా. సో ఎల్ఎస్ఎన్ అంటే లాగ్ సీక్వెన్స్ నెంబర్ అమ్మ. చూడండి, ఎల్ఎస్ఎన్ అంటే లాగ్ సీక్వెన్స్ నెంబరు, తర్వాత లాగ్, మన లాగ్ రికార్డ్. సపోజ్ 10 అప్డేట్ T1 ట్రాన్సాక్షన్ P5ని రైట్ చేసింది, 20లో T2 ట్రాన్సాక్షన్ P3ని రైట్ చేసింది, 30లో T2 కమిట్ అయిపోయింది, 40లో T2 ఎండ్ అయిపోయింది, అంటే T2 కంప్లీట్ అయిపోయింది. 50లో T3 మళ్ళీ రైట్ చేసింది P1ని, 60లో T3 రైట్ చేసింది P3ని. అక్కడ క్రాష్ అయిందంట. చూడండి, సో లాగ్ సీక్వెన్స్ వరుసగా ఇచ్చుకుంటా వచ్చాను. అప్డేట్ T1, ఫస్ట్ T1 ట్రాన్సాక్షన్ P5 అనే ఒక డేటా ఐటమ్ని రైట్ చేసింది, 20లో T2 ట్రాన్సాక్షన్ P3 అనే ఐటమ్ని రైట్ చేసింది, 30లో T2 కమిట్ అయిపోయింది, 40లో T2 ఎండ్ అయిపోయింది. అంటే ట్రాన్సాక్షన్ T2 ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే కంప్లీట్ అయిపోయింది. 50లో T3 ట్రాన్సాక్షన్ మళ్ళీ P1ని రైట్ చేసింది, 60లో T3 ట్రాన్సాక్షన్ P3ని రైట్ చేసింది. ఇక్కడ కమిట్ అయింది, ఇక్కడ ప్రాబ్లం వచ్చిందండి. 60 తర్వాత క్రాష్ అయిందండి. అప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తాం మనం అంటే యాక్టివ్ ట్రాన్సాక్షన్స్ ఏమేమిటో ఫస్ట్గా ఐడెంటిఫై చేయాలి. ఏమేమిటి యాక్టివ్ ట్రాన్సాక్షన్స్? ఇక్కడ T1 ఒకటి ఉంది, ఇంకా అయిపోలా. అలానే T3 ఉంది, T2 కంప్లీట్ అయిపోయింది. అంటే ద యాక్టివ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ T1 అండ్ T3. అండ్ డర్టీ పేజెస్. సో డర్టీ పేజెస్ అంటే ఏమేమి ఐటమ్స్ రైట్ చేస్తున్నాం? పేజ్ 3లో రైట్ అంటే T1 P5లో రాస్తున్నారు, T3 P1లో రాస్తున్నారు, T3 P3లో రాస్తున్నారు. అంటే యాక్టివ్ పేజెస్ ఏంటి? P1 ఒకటి, P3 ఒకటి, P5. అంటే డర్టీ పేజెస్ ఏంటి? P1, P3, P5 ఆర్ ద డర్టీ పేజెస్. ఇక్కడ చూడండి, సో ఇలా ఇక్కడ ఇచ్చినప్పుడు, సో వెన్ ద సిస్టమ్ ఈస్ క్రాష్డ్, సిస్టమ్ క్రాష్ అయిపోయింది. వెన్ ద సిస్టమ్ ఈస్ క్రాష్డ్, analysis phase identify the transactions. What are the active transactions? యాక్టివ్గా ఉన్న ట్రాన్సాక్షన్స్ ఏంటి? T1, T3. T2 అయిపోయింది, ఎందుకంటే కమిట్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది కాబట్టి. సో యాక్టివ్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఏంటి? T1, T3. సో ఈ T1, T3 ఏమేమి పేజెస్ని ఉపయోగిస్తున్నాం? T1 పేజీ P5ని ఉపయోగించింది, T3 పేజీ P1, P3 ఉపయోగించి. అంటే డర్టీ పేజెస్ ఏంటి? P1, P3 అండ్ P5. All the updates of the transaction T1 and T3 are reapplied in order to show that during the redo phase. మళ్ళీ రీఅప్లై చేస్తాం, కంప్లీట్ అవుతుందేమో చూస్తాం రీడు ఫేజ్లో. ఫైనల్ ది యాక్షన్స్ ఆఫ్ T1 and T2 ఆర్ అండూ ఇన్ ద రివర్స్ ఆర్డర్ డ్యూరింగ్ ద అండూ ఫేజ్. చూడండి, సో ఎప్పుడైతే మనం సిస్టమ్ క్రాషెస్లో ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? రీడు చేస్తుంది. అంటే ఈ ఆపరేషన్స్ని రిపీట్ చేస్తుంది. అంటే కంప్లీట్ అవుతుందేమో అని రిపీట్ చేస్తుంది. రిపీట్ అవ్వకపోతే ఫైనల్లీ ద యాక్షన్స్ ఆఫ్ T1, T3 ఆర్ అండూ ఇన్ ద రివర్స్ ఆర్డర్ డ్యూరింగ్ ద అండూ ఫేజ్. అండూ ఫేజ్లో దాన్ని ఏం చేస్తాము? అండూ చేసేస్తాం. అంటే ఫస్ట్ ఏంటి? దాని కంటిన్యూషన్ అవుతుందేమో అని ట్రై చేస్తాం. కంటిన్యూషన్ అవ్వలేదనుకోండి, అండూ చేసేస్తాం. సో ఈ విధంగా మనకి ఏంటి అంటున్నాం అంటే ఎనాలిసిస్ ఫేజ్, రీడూ ఫేజు, అండూ ఫేజ్ ఉంటుంది. ద మెయిన్ 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ ఏ రియల్ అల్గోరిథం ఈస్, అదే చెప్పాము, రైట్ ఎహెడ్ లాగింగ్, లాగ్ రికార్డు, రిపీటింగ్ ద హిస్టరీ, తర్వాత అండూ ఆపరేషన్స్. ఇందాకనే చెప్పింది, ఇక్కడ కొంచెం డెప్త్గా రాసాం. ఈ విధంగా మనం రాస్తాము. ఇదే మనం ఏమంటున్నామంటే ఏరీస్ అల్గోరిథం. దీన్ని డ్యూరబిలిటీ అండ్ అటామిసిటీ ఇది.
సో ఇదంతా ఇక్కడ ఉన్నదమ్మా. ఇది ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము అంటే ఒక డేటాబేస్ సిస్టంలో చూడండి, ట్రాన్సాక్షన్ రికవరీ అంటే ఏంటి, ఏ విధంగా. ట్రాన్సాక్షన్ రికవరీ ఈజ్ యూజ్డ్ టు రికవర్ ద డేటా వెన్ ఎవర్ ద సిస్టమ్ ఈజ్ క్రాష్డ్. సిస్టమ్ క్రాష్ అయినప్పుడు ఆ డేటాను రికవరీ చేసుకోవటానికి మనం ఏం చేస్తాము, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాడతాం. దీంట్లో ట్రాన్సాక్షన్ రికవరీ అనేది ఉంటుంది. So transaction recovery of the DBMS is responsible for ensuring the two important properties such as atomicity and durability. Atomicity, durability ని మనం చేయడానికి ఉపయోగిస్తాం. It ensures atomicity by undoing the operations. Atomicity ఎలా రాస్తాము, undoing the operations. And durability makes sure that actions of committed transactions survive the system even the system fails or media crashes. So in order to implement the transaction recovery, we use an algorithm called as ARIES algorithm. It has three phases: analysis, redo, and undo. Analysis phase will identify the active transactions and dirty pages. Redo phase is used to repeat all the actions starting from the appropriate point. Undo phase will undo the operations. Example. So this is the example. So in this example, so whenever the system is crashed, the active transactions are P1 and P3 and the dirty pages are P1, P3 and P5. Then redo phase will repeat the operations from appropriate point. If not, finally the undo phase will undo the operations. So this is called as ARIES algorithm. ARIES algorithm ద్వారా మనం ఇలా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో దట్ మెయిన్ త్రీ ప్రిన్సిపల్స్ ఇవిగా ఉంటాయి అన్నమాట మనకు. సో కావాలంటే వీటిని ముందు రాసుకొని అక్కడ తర్వాత ఏం రాసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ అమ్మ. రికవరీ అంటే ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్ ఇది అటామిసిటీ, డ్యూరబిలిటీ. ఇక్కడ వచ్చేసి కాంకరెన్సీ కంట్రోల్ ఈజ్ అటామిక్సీ, ఐసోలేషన్ అండ్ సీరియలైజబిలిటీ. చూడండి, మీకు సిలబస్లో ఇలా ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఇచ్చారు, మీకు చూపిస్తాను. మళ్ళా మనకు అవ్వలేదంటారు మీరు. ఇదండి ఫస్ట్ చాప్టర్. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ స్టేట్ అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అటామిసిటీ అండ్ డ్యూరబిలిటీ, కాంకరెంట్ ఎగ్జిక్యూషన్ అంటే కాంకరెంట్గా ఏ విధంగా, సీరియలైజబిలిటీ, రికవరబిలిటీ, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఐసోలేషన్ అంటే ఏంటి, కాంకరెన్సీ కంట్రోల్ అని, టెస్టింగ్ ఫర్ సీరియలైజబిలిటీ, కాంకరెన్సీ కంట్రోల్లో ఎగ్జాంపుల్ చెప్పాను అదే, ఫెయిల్యూర్ క్లాసిఫికేషన్, స్టోరేజ్, రికవరీ అండ్ అటామిసిటీ, రికవరీ అల్గోరిథం, ట్రాన్సాక్షన్ రికవరీ గురించి. సో అంటే ఇండైరెక్ట్గా అడుగు ఉంది ఇక్కడ. సో యాక్చువల్గా దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్స్ అవి. ఇదంతా కూడా ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్లో ఉన్న పార్ట్ మీకు. అంటే సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది అంటే ఇక్కడ ఇచ్చినా ఇలా అడగడు, మారుస్తారు. అక్కడ ఏ విధంగా అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్, లేకపోతే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ కాజ్డ్ బై ద కాంకరెన్సీ కంట్రోల్, ఎక్స్ప్లెయిన్ కాంకరెన్సీ కంట్రోల్ మెకానిజం, లేకపోతే ఎక్స్ప్లెయిన్ షేర్డ్ అండ్ ఎక్స్క్లూజివ్ లాక్స్, ఎక్స్ప్లెయిన్స్ టూ ఫేజ్ లాకింగ్ ప్రోటోకాల్,
explain deadlocks and how to detect and prevent the deadlocks, explain Aries algorithm or explain recovery management algorithm. ఇలా 8-9 రకాలుగా ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఇదంతా కూడా యూనిట్ 5లో ఉన్న ఫస్ట్ చాప్టర్ అమ్మ. సెకండ్ చాప్టర్ మళ్ళీ వేరు. సెకండ్ చాప్టర్ వచ్చేసి మళ్ళీ ఇండెక్సింగ్ టెక్నిక్స్ అన్నీ ఉంటాయి. బీ ట్రీ ఇండెక్సింగ్, సెర్చ్, సార్ట్, డిలీట్ అల్గరిథమ్స్, ఫైల్ ఆర్గనైజేషన్, సో క్లస్టర్ ఇండెక్స్, ప్రైమరీ సెకండరీ ఇండెక్సింగ్ అంటే ఇవన్నీ, ఈ ట్రీ బేస్డ్ ఇండెక్సింగ్, కంపారిజన్, ఇవన్నీ ఇది వేరు. మళ్ళీ బీ3s అని కాన్సెప్ట్, బీ3 అండ్ బీ+3 ఇండెక్సింగ్ అని ఉంటుంది. సో ఇండెక్సింగ్ టెక్నిక్స్ ఉంటాయి. అవి మళ్ళీ రేపు నుంచి చెప్తాను మీకు. ఇది ఈ చాప్టర్లో ఉన్న, అంటే ఫిఫ్త్ యూనిట్లో ఫస్ట్ చాప్టర్. 2 చాప్టర్స్ ఉన్నాయి ఫిఫ్త్ యూనిట్లో. ఒక చాప్టర్ వచ్చేసి ట్రాన్సాక్షన్ మేనేజ్మెంటు, ఇంకో చాప్టర్ వచ్చేసి ఇండెక్సింగ్ టెక్నిక్స్. దాంట్లో మీకు ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ చాప్టర్ మీకు చెప్పాను. ఇంకోటి వచ్చేసి ఇండెక్సింగ్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. రేపు చెప్తాను, ఎందుకంటే మళ్ళీ టైం సరిపోదు. ఇండెక్సింగ్ టెక్నిక్స్ కూడా మీకు సో నేను చెప్తాను మీకు. యాక్చువల్గా రేపు చెప్తాను దాని గురించి, ఏ విధంగా వచ్చింది, ఎలా వచ్చింది, మీరు ఏ విధంగా చేయాలి అనేది రేపు నుంచి. అంటే రేపు ఇండెక్సింగ్ టెక్నిక్స్ రేపు చెప్తాను. ఓకే, బాయ్ అమ్మ. ఈ రోజుకి కంప్లీట్ అయినట్టు ఈ టాపిక్. రేపు నుంచి నెక్స్ట్ చాప్టర్ చెప్తాను. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్లు ఉన్నాయా?